నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు నుంచి మనం ఒక కొత్త పుస్తకంలోని అంశాలు చెప్పుకుంటూ వెళ్దాం. ఈ పుస్తకం పేరు శాసన అవతరణాయ. ఇది ముఖ్యంగా ఎవరైతే ప్రవజ్య తీసుకోవాలనుకుంటున్నారో భవిష్యత్తులో కానీ లేకపోతే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కానీ చాలా బాగా ఉపయోగపడే పుస్తకం. దీని గురించి చెప్పాలి అంటే ఇది ప్రవచ తీసుకున్న వాళ్ళకే కాదు, సాధారణ గృహస్థులకు కూడా దీంట్లో ఉపయోగపడే అంశాలు చాలా ఉంటాయి. అంటే సాధనను ఏ క్రమంలో చేస్తారు, శీలము, సమాధి, ప్రజ్ఞ, దానికన్నా ముందు అసలు ప్రిపరేషన్ ఏంటి, డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అనేది దీంట్లో ముఖ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది ప్రవజ్జితుల కోసం చెప్పబడింది. అంటే కొత్తగా ఎవరైతే శ్రామణీరులుగా మారుతారో వాళ్ళకి శ్రీలంకలో తప్పనిసరిగా ఈ పుస్తకం అనేది చదవమని చెప్తారు, నేర్పిస్తారు కూడా. భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు, అర్హంతుడు, అనుత్తరుడు, విద్యా ఆచరణ సంపన్నుడు, దేవ మనుషుల గురువు, కుశల ధర్మసారథి, ధర్మశాసనాన్ని బోధించాడు బుద్ధుడు. అంటే బుద్ధుడిని సమ్యక్ సంబుద్ధుడు అని పిలుస్తారు, భగవానుడు అని పిలుస్తాడు, ఇంకా అర్హంతుడు అని పిలుస్తారు, అనుత్తరుడు అని పిలుస్తాడు, విద్యా ఆచరణ సంపన్నుడు అని పిలుస్తారు, దేవతలకు మనుషులకి శాస్త్ర అంటే గురువు అని కూడా పిలుస్తారు, కుశల ధర్మసారథి అని. సో ఇలా ఆ పేర్లతో భగవాను సంబోధిస్తారు. ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించాడు. ధర్మం అంటే బుద్ధుడు ఏవైతే బోధించిన అంశాలు ఉన్నాయో ఆయన బోధనలనే మనం ధర్మం అని చెప్పుకుంటాము. శ్రద్ధ కలవారు, తెలివి కలవారు, విజ్ఞత కలవారు సంసార చక్రం నుండి, ఇంకా జనన మరణ దుఃఖం నుండి తమకు తాము బయటపడటానికి అది ఆశ్రమంగా, ఆరామంగా నిలిచింది. ఏంటి? బుద్ధుడు బోధించిన బోధనలు. ఇది మనుషులకే కాకుండా దేవతలకు, సమస్త చక్రవాళాలకు యోగ్యమైనదిగా నిలిచింది భగవానుడు బోధించిన ధర్మం. బుద్ధ శాసనంలో ప్రవేశించిన వారు మొదట శ్రామణీర ప్రవచను స్వీకరిస్తారు. శ్రామణీర సాధనలో సరైన అవగాహన లేక వీరు అనుసరించవలసిన శీల విధులను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో శాసనాన్ని కొనసాగించే ఎందరో మహాతేరులు నిస్పృహ చెంది శ్రామణీయుల సాధనలకు ఉపకరించే ఒక ధర్మ గ్రంథాన్ని రూపొందించవలసిందిగా ఈ భిక్షువులను కోరడం జరిగింది. ఇది మనకి ఇంగ్లీష్లో రేరుకానే చంద విమల మహాతేర మనకి రాయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఆయన సింహలాలో రాశాడు శ్రీలంకలో. దాన్ని తర్వాత ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. దాన్ని మన తెలుగులోకి కూడా అనువాదం చేశాము, కానీ ఈ బుక్ని ఇంకా ప్రింటింగ్ చేయలేదు. ముఖ్యంగా ప్రపంచ జీవితంలోకి వచ్చిన వాళ్ళు దీంట్లో తొందరగా ఇమ్మడలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండేవాళ్ళు మిగతా భిక్షువులకి కానీ టీచర్స్కి కానీ. అందుచేత ఏదైనా మొట్టమొదటగా నేర్చుకోవాల్సిన విషయాల గురించి గ్రంథాన్ని రాయమంటే ఈ శాసన అవతరణాయ అనే గ్రంథాన్ని సంకలనం చేయడం జరిగింది. ఇందులో శ్రామణీర శీలాలను పొందుపరిచాము. ఇంకా ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా ప్రవచితులకి తథాగతుడు అంటే బుద్ధుడు నేర్పించిన ధర్మాన్ని చక్కగా అందించాం. శ్రామణీరులే కాకుండా తేరులు, భిక్షువులు, ఇంకా చిరు భిక్షువులు అంటే కొత్తగా ఉపసంపద తీసుకున్న భిక్షువులు సాధన చేయవలసిన అంశాలన్నింటినో ఇందులో చేర్చాము. ఇక్కడ గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టి ప్రవచ జీవితాన్ని తీసుకోవాలంటే వాళ్ళకి
భిక్షు సంఘం దగ్గర కొంత టైం ఉంటుంది. అంటే కనీసం 4 నెలల పాటు వైట్ డ్రెస్‌లో ఉండాల్సి ఉంటుంది. అంటే ఉపాసకుడుగా. ఆ తర్వాత శ్రామణీరుడిగా పండు పలాస అంటారు. సో, అది ఒక 3, 4 నెలలు ఉండవలసి వస్తుంది. ఆ తర్వాత శ్రామణీర దీక్ష ఇస్తారు. శ్రామణీర కనీసం శ్రీలంకలో అయితే ఒక 2 సంవత్సరాలు ఉండాల్సొస్తుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. సో, ఈ శ్రామణీర అన్నది నేర్చుకుంటున్న వ్యక్తిని శ్రామణీరుడు అంటారు. అంటే ఇంకా నేర్చుకునే స్థితిలో ఉన్న వ్యక్తిని. ఈ తర్వాత భిక్షువు ఉపసంపద. అంటే ఉపసంపద తీసుకున్న వ్యక్తిని భిక్షువు అని పిలుస్తారు. మన శరీరాలు రెండిటి ప్రమేయంతో శాసనంలో ప్రవేశించడమే ప్రవజ్జ. తలనీలాలను, మీసాలను, గడ్డాలను తొలగించి గృహస్థు బాధ్యతలను వదిలి చీవరాలను ధరించడంతో శారీరకంగా బుద్ధ శాసనంలో ప్రవేశించినట్లే. ఇది శారీరక ప్రవజ్జ. ఈ వెంట్రుకలను తొలగించడం అంతా తేలిక కాదు. గృహస్థు మానసాన్ని తొలగించడం అంటే గృహస్థ ఆలోచనలను తొలగించడం. ఆ చిత్తం ధరించిన ముసుగులు అలాగే ఉన్నాయి. అంటే కేవలం చీవరాలు ధరించినంత మాత్రాన అంతకుముందు ఉన్న ఆలోచనలు పోయినట్టు కాదు. శారీరకంగా ప్రవజ్జ అయితే తీసుకుంటారు, కానీ మానసికంగా ఆ మనస్సు ధరించిన ముసుగులు ఎన్నో ఉంటాయి. రాగం, ద్వేషం, మోహం, లోభం ఇవన్నీ ఇంకా ఉంటాయి. వాటిని తొలగించడం అంత తేలిక కాదు. శారీరక ప్రవజ్జ కొద్ది నిమిషాల్లో పూర్తయిపోతుంది. కానీ మానసిక ప్రవజ్జ దానంత తేలిక కాదు. అంటే శారీరకంగా చివరాలు ధరించినంత తేలిక కాదు మానసికంగా ప్రవజ్జ తీసుకోవడం అన్నది. శారీరకంగా ప్రవజ్జ పొందిన కొందరు మానసిక ప్రవజ్జని ఎన్నటికీ పొందలేరు. కొంతమంది గృహస్థ చిత్తంతోనే వారు తమ జీవితాలను ముగిస్తారు. ఇంకా బుద్ధ శాసనంలో ప్రవజ్జ యొక్క నిజమైన లాభాలను పొందాలి అంటే శరీరాల సంపూర్ణ ప్రవజ్జను పొందాల్సి ఉంటుంది. శారీరకంగా భిక్షు దీక్ష తీసుకొని మానసికంగా గృహస్థునిగా ఉన్నవానికి ప్రవజ్జ పాలన ఎంతో కష్టంగా ఉంటుంది. అతనికి ఈ ప్రవజ్జలో సంతోషమేమీ కనపడదు. దానిలో ఆనందాన్ని చవిచూడలేడు. శీల నియమాలను పాటించడం పనికి మాలిన పనిగా భావిస్తాడు. రోజుకి 2-3 సార్లు త్రిశరణాలను అంటే త్రిరత్నాలను శరణు పొందడం, అలాంటి సంఘ కార్యక్రమాలు, సంఘం చేసే సాధనలు, ధమ్మాన్ని ఇంకా ధ్యానాన్ని నేర్చుకోవడం, ఇలాంటివన్నీ పనికి మాలిన వాటిగా కనిపిస్తాయి అతడికి. దాంతో అతడు ఇలాంటి వాటన్నిటికీ దూరంగా పోతాడు. ఒకవేళ ఆచరించిన పైనే చేస్తాడు. భిక్షువుగా ఉండి గృహస్థులకు నిర్దేశించిన పనులను చేయడానికి అతడు ఇష్టపడతాడు. అందుకు తయారుగా ఉంటాడు. శ్రద్ధ లేని గృహస్థులతోనూ వ్యర్థ ప్రసంగాలు చేస్తాడు. తనలాంటి భిక్షువులంటే ఇష్టపడడు. మంచి తిండి, మంచి వస్తువులు పొందడం అంటే ఇష్టపడతాడు. ఇలాంటి కార్యకలాపాలన్నీ ఇష్టంగా చేయడానికి ముందుంటాడు. ఇలాంటి వాళ్ళు రొంటికి చెడ్డ రేవడి వంటి వారు. అంటే ఇటు గృహస్థ జీవితానికి ఇటు భిక్షు సుఖాలని రెండింటిని పొందలేడు. అంటే అటు గృహస్థ సుఖాలను ఇష్టంగా అనుభవించే వీలుండడు, ఇటు భిక్షు సుఖాలను పొందలేడు. ఇలాంటి ఉభయ భ్రష్టులు అంటే 2 రకాలుగా భ్రష్టు పట్టిపోవడం అన్నమాట. ఈ లోకంలోనూ ఇంకా పరలోకంలోనూ దిగజారిపోతారు. తృష్ణ, కోరిక, అహం, ఆత్మదృష్టి, ఈర్ష్య, ద్వేషాలు ఇంకా ఉపాదానం లాంటి చెడు ధర్మాలను మనసు నుండి తొలగించుకోవడం, కరుణ, మైత్రి, శ్రద్ధ, జ్ఞానం, అల్పేచ్ఛత, దొరికిన దానితో సంతృప్తి, ధ్యాన సాధన మొదలగు వాటిని ఇటువంటి గుణాలను
బలోపేతం చేసుకోవడం, ఇదే మానసిక ప్రవజ్య అంటే. ప్రవచిత మానసం అంటే అలవర్చబడ్డ మనస్సు. ప్రవచిత మానసం కలవాడికి ప్రవజ్య ఎంతో ఆనందాన్ని, హాయిని కలుగజేస్తుంది. అతనికి శీలపాలన, త్రిరత్నాలకు శరణ పొందడం, ధర్మాన్ని, ధ్యానాన్ని చక్కగా నేర్చుకుంటాడు. ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాడు. అతనిని ఎవ్వరూ గమనిస్తూ పర్యవేక్షణ చేస్తూ ఉండవలసిన అవసరం లేదు. అలా చేస్తే అతని విధులకు, సాధనలకు ఆటంకం కలిగించినట్లే అవుతుంది. ప్రవచ తీసుకునే వారి మనసులో అంటే వాళ్ళ మనస్సు సంఘానికి అంటే సంఘంలో ఉన్న వ్యక్తులకు సరిపోయేంత దృఢంగా ఉండటానికి ఏ పద్ధతి ఉందో దానిని ఇక్కడ చాటి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అది బుద్ధ ధర్మాన్ని వారి మనసుకు పరిచయం చేయడం ద్వారా, ఇంకా ధర్మం చిత్తంలో నిలిచిపోయేలా చేయడం ద్వారా సాధ్యమవుతుంది. మరో పద్ధతి ఏం లేదు. మనసుని దృఢంగా చేయడానికి నియమాలను వారి మనసులపై బలవంతంగా రుద్దడం వల్ల అది సాధ్యం కాదు. వారి మనసులను దృఢంగా, శుద్ధంగా చేయడం తప్ప మంచి భిక్షువులుగా మారడానికి మరో మార్గం లేదు. సంఘానికి ప్రత్యేకంగా ఎన్నో విషయాలను తథాగతుడు బోధించాడు. ఇక్కడ సంఘం అంటే భిక్షువు సంఘం అన్నమాట. 4 భిక్షువులు ఉండేదాన్ని సంఘం అని పిలుస్తాం. వాటిని సంఘం తప్పనిసరిగా అధ్యయనం చేయాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. వారి మనస్సుల్లో స్థిరపడేటట్లు ధర్మాన్ని, దాని అర్థాన్ని సక్రమంగా, క్రమబద్ధంగా, వివరంగా నేర్పిస్తే మంచి భిక్షువుగా మారడానికి కావాల్సిన శిక్షణ వారి మనసుకు లభిస్తుంది. దాంతో ఆ వ్యక్తి క్రమశిక్షణ గల, శీలం గల పవిత్రమైన భిక్షువు అవుతాడు. అయితే భిక్షువుకి కావాల్సిన అవసరమైన అన్ని అంశాలు ఒకే గ్రంథంలో దొరకవు. త్రిపీఠికల్లో ఇవి అక్కడక్కడ పొందుపరిచి ఉండడంతో వాటన్నిటిని అధ్యయనం చేయడానికి విద్యార్థికి సాధ్యమయ్యే పని కాదు. ఆచార్యుని అవసరం ఎంతైనా ఉంటుంది. ఇప్పటి పరిస్థితుల్ని బట్టి అటు ఆచార్యునికి, ఇటు విద్యార్థులకి అందుబాటులో ఉండేందుకు శిక్షణకు అవసరమైన ధర్మాన్ని ఈ శాసన అవతరణాయ అనే ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇది విద్యార్థులకు, ఆచార్యులకే కాకుండా సంఘంలోని భిక్షువుల్లో ఎవరికి కావాలంటే వారు సరిచూసుకుంటూ, ఇంకా అంటే రెఫరెన్స్ కింద చూసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మేము యువకులుగా ఉన్నప్పుడు మాకు మా ఆచార్యులు ఇచ్చిన సలహాలను, శిక్షణలను, చెప్పిన పాఠాలను మార్గదర్శకంగా తీసుకొని ఈ గ్రంథాన్ని రూపొందించాం. అంతేకాని త్రిపీఠికలపై ప్రత్యేకమైన పరిశోధన చేసి సమీకరించిన విషయాలను సంకలనం చేయలేదు. అయినా దీన్ని పొందుపరిచే ముందు ఇవ్వబడే సమాచారం ప్రామాణికం, సత్యంగా ఉందా లేదా అని త్రిపీఠికల అంశాలతో సరిచూడడం అనేది జరిగింది. అక్కడక్కడ మూలంలో పొందుపరచబడ్డ అంటే త్రిపీఠిక మూలంలో పొందుపరచబడ్డ విషయాలతో సరిచూసుకోవడానికి చాలా శ్రమతో ప్రయత్నించవలసి వచ్చింది. ఇందులోని సత్యాలు కొన్ని గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది, ఇంకా అట్టకథల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ ఏ గ్రంథాలు అంటే వినయపిటికలోని పారాజికపాలి, పచ్చితీయపాలి, మహావగ్గపాలి, చూలవగ్గపాలి, ఇంకా దీర్ఘనికాయ, మధ్యమ నికాయ, అంగుత్తర నికాయ, సంయుక్త నికాయ, ధమ్మపదం, ఉదానగాథలు, ఇతివృత్తక, ఇంకా సుత్తనీపాత, తేరాగాథ, ఇంకా జాతక కథలు. సో వీటి నుంచి కొన్ని తీసుకోవడం జరిగింది. వాటి అట్టకథలు కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. ప్రవచ తీసుకున్న పిల్లవానికి శ్రీలంకలోని పరివేణ విశ్వవిద్యాలయంలో అంటే బౌద్ధ ధర్మం నేర్పించబడే గురుకుల పర్ణశాల, ఆ విశ్వవిద్యాలయంలో చదవవలసిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది. ఈ విద్యాలయాలు శ్రామణీర శీలం గురించి, శ్రామణీరుల సాధనల గురించి సంపూర్ణ విద్యను అందించలేకపోతున్నాయి.
కొత్త భిక్షువుకు అతని మానసిక అభివృద్ధికి ఉపకారం చేసేటువంటి, అతనిలోని మంచి సుగుణాలను పెంపొందించేటువంటి శిక్షణను కొన్ని విశ్వవిద్యాలయాలు అది ఇవ్వలేకపోతున్నాయి. తరచుగా అవి ఆహాన్ని, తృష్ణను వృద్ధి చేసే విద్యనే అందిస్తూ ఉన్నాయి. శ్రద్ధ కొరవడిపోతూ ఉంది. అందుచేత ఈ పుస్తకాన్ని తయారు చేసి కొత్తగా ప్రవచితులైన శ్రామణీరులకి నేర్పించడం జరుగుతుంది. పైన చెప్పబడిన విశ్వవిద్యాలయాల్లోని కొత్త భిక్షువులు, ఆచార్యులు తమ విద్యార్థులకు నేర్పించాలనుకునే వినయ క్రమశిక్షణలతో సంతృప్తి పడకుండా కనీసం ఈ శాసన అవతరణాయ అనే గ్రంథంలోని కొద్ది ధర్మ విషయాలను వారి మనసుల్లో నిలిచేటట్లు చేయగలరని ఆశిస్తూ ఉన్నాము. నేటి కాలంలో సంసారంపై కలిగిన ఆకస్మిక నిస్పృహతో ధర్మంపై ఆకస్మిక శ్రద్ధ కలిగి ఇతరుల సూచనలపై కొందరు బుద్ధ శాసనంలో శారీరక ప్రవచ తీసుకోవడం జరుగుతుంది. కాలం గడిచే కొలది వారు ప్రవచలో సంతోషాన్ని చవిచూడలేక తెలివి తక్కువ పని చేశామని భావిస్తూ ఇహలోక ఇంద్రియ భోగాలను అనుభవించే గృహస్థుల వంక ఆశగా చూస్తూ చీవరాలను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరికొందరు చీవరాల ముసుగులో విద్యాభ్యాసం చేస్తూ ఉద్యోగం రాగానే చీవర త్యాగం చేస్తారు. శ్రద్ధ లోపించడంతో మరికొందరు సంఘ సాధనలో పాల్గొనలేక వృధాగా కొంతకాలాన్ని గడిపి చివరకు చీవర సన్యాసం చేస్తారు. కొందరు బౌద్ధులు ఈ పరిస్థితులను చూసి వారు ఆశించిన విధంగా లేకపోవడంతో విరక్తి కలిగి సంఘాన్ని ఇలా కట్టడి చేయండి, అలా కట్టడి చేయండి అని సలహాలు ఇస్తూ ఉంటారు. వచ్చిన వారందరినీ సంఘంలో చేర్చుకోవద్దు, వారిలో మంచి వారిని మాత్రమే చేర్చుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇవి కార్యరూపం దాల్చే సలహాలు కాదు. ఈరోజు శాంతంగా ప్రసన్నంగా కనబడే వ్యక్తి రేపు అలా ఉండకపోవచ్చు. ఈరోజు అవినీతిపరుడు రేపు తన దుర్మార్గాన్నంతా వదిలివేసి మంచివానిగా మారవచ్చు. ఇది లోకంలో పుతుగ్జనుల ధర్మం కనుక ఎన్నుకోవడం అనేది సాధ్యం కాదు. శాసనం యొక్క ధర్మం తెలియని వారు మాత్రమే ఇలా మంచివారిని ఎన్నుకోండి అని సలహా ఇస్తారు. శాసనం దివి నుండి దిగి వచ్చిన వారికి శాంతి స్వరూపులకు మాత్రమే కాదు, అశాంతిగా ఉన్నవారు శాంతంగా మారటానికి ఇది తగిన చోటు కూడా. శాసనంలోకి ఎవరైనా సరైన లక్ష్యంతో చేరకపోయినా బుద్ధుని ధర్మం వారి మనసుల్లోకి ప్రవేశించడంతో వారు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ శాంతచిత్తులవుతారు. శాసనంలో ప్రవేశించి అర్హంతులైన ప్రతి వారు సంసారంపై విరక్తి కలిగి ప్రవచి తీసుకోలేదు. తేలికగా జీవనోపాధి కలుగుతుందని రాధా అనే బ్రాహ్మణుడు మంత్రం నేర్చుకోవాలని వంగీస బ్రాహ్మణుడు, చందావ బ్రాహ్మణుడు శాసనంలో చేరారు. రాహులుడు ఇంకా నంద రాకుమారులు తమ ఇష్టం మీద కాకుండా బలవంతంగా ఈ ప్రవచ జీవితంలోకి రావడం జరిగింది. అంటే రాహులుడు సిద్ధార్థుని కొడుకు, అంటే బుద్ధుడి కొడుకు. అతడికి ఈ ప్రవచ జీవితం అంటే ఏంటో తెలీదు, కానీ బుద్ధుడు ఇతన్ని ప్రవచితుని చేస్తాడు. అలాగే నందుడు కూడా తనకి ఇష్టం లేకపోయినా బుద్ధుడు పిలిచాడని ఆ సంఘంలోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వాళ్ళు ఈ ధర్మాన్ని సరిగా అర్థం చేసుకొని అర్హంతులయ్యారు. తథాగతుని ద్వారా యుద్ధ నివారణ జరగడంతో శాక్యులు ఇంకా కోలియులు సంతోషంతో తమ తమ పట్టణాల నుండి చెరో 500 మంది, అంటే 500 మందిని శాసనంలో చేర్చారు. వారెవ్వరికీ శాసనంలో చేరాలనే శ్రద్ధ లేదు, కానీ వారందరూ ధర్మాన్ని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకొని అర్హంతులయ్యారు. సంసారంపై విరక్తి చెందకుండా శాసనం అంటే శ్రద్ధ లేకుండా ప్రవచ తీసుకొని అర్హంతులైన వారి ఎన్నో సంఘటనల జాడలు త్రిపిటక సాహిత్యంలో
ఇంకా తరువాతి బుద్ధుని రచనల్లో అంటే గ్రంథాలలో కనుగొనబడ్డాయి. సంసారంపై విరక్తి కలిగి ప్రవజ్య తీసుకొని శాసనంపై మొదట్లో శ్రద్ధ చూపి తర్వాత త్రోవ తప్పి చెడిన వారు ఉన్నారు. కనుక ప్రవజ్యకు ముందు ఎంపిక చేసుకోవడం అనేది పద్ధతి కాదు. కావలసింది అంటే ఇటువంటి పద్ధతి కాదు, ఇలాంటి వాళ్ళని భిక్షు జీవితంలోకి తీసుకోవాలి అనేది అలా ఉండకూడదు. ఇంకా ప్రవచితుడైన వ్యక్తి మనసులో ఎంతవరకు ధర్మాన్ని ప్రతిష్ఠించుకునే శిక్షణ ఇచ్చామన్నదే ముఖ్యం అన్నమాట. కానీ అందరి మనసుల్లో ధర్మాన్ని ప్రతిష్ఠింప చేయడం సాధ్యం కాదు. తామరాకు నీరు ఎలా అంటదో వారి మనసులకి ధర్మం అంటదు. వారికి ఎంతో అసాధారణమైన బోధ అవసరమవుతుంది. వారు శాసనంలో అర్థం చేసుకోలేని అంటే శాసనంలో ఉన్న విషయాలను అర్థం చేసుకోలేని వారై ఉంటారు. వారు భవ్యమైన వారు కాదు, వారి కోసం ఏం చేయలేము. వారు అభాగ్యజనులు. కొంతమందికి ఎన్ని విషయాలు చెప్పినా కానీ వాళ్ళ మనసులోకి మాత్రం ఈ ధర్మం చొచ్చుకొని పోదు, నిలుపుకోలేకపోతారు. తథాగతుడు ఇలా చెప్పారు: సలహాలతో బోధలతో అలవరచ సాధ్యం కాని వ్యక్తి కోసం మనమేమీ చెయ్యలేము. తథాగతుడు ఇలా చెప్పి ఉన్నా కానీ శాసనాన్ని పరిశుద్ధం చేయాలనుకునే కొందరు బౌద్ధులు బలవంతంగా కట్టుదిట్టమైన నియమాలను భిక్షువులపై రుద్దాలని చెప్తారు. శ్రద్ధ లోపించిన వారిని, ఇష్టం లేని వారిని శీలాలు పాటించేటట్లు చేయడం అసాధ్యమవుతుంది. ధర్మం వల్ల భయంతో ఏదో చేస్తే అది శీలం కాదు. తమ మనసులను నియమించుకునే మంచి సాధనల ద్వారా మాత్రమే వారిని శీలం గల వారిగా చేయగలం. తమ మనసులను నియమించుకోవాలనుకునే వారి కోసమే ఈ గ్రంథాన్ని మేము సంకలనం చేశాము. ఈ లోకం మారుతూనే ఉంటుంది. ఈ మారే లోకంలో బుద్ధ శాసనం మాత్రం మారకుండా అలాగే ఎలా ఉంటుంది? బుద్ధ శాసనాన్ని కూడా లోకానుగుణంగా మార్చుకుంటూ పోవలసిందే. ఈ మార్పును ఏ బలం కూడా ఆపలేదు. బుద్ధుడు పరినిర్వాణం చెంది 2500 సంవత్సరాలకు పైచిలుకే అయ్యాయి. ఈ కాల వ్యవధిలో భిక్షువుల జీవనం ఎంతో మారింది. ఈ శకంలో భిక్షువుల వలె ఇప్పటి భిక్షువులు అంటే అప్పుడు నివసించినటువంటి భిక్షువుల వలె ఇప్పటి భిక్షువులు జీవించడం సాధ్యం కాదు. ఇప్పటి భిక్షువుల జీవనాన్ని మారకుండా ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. కనుక అప్పటి భిక్షువుల వలె ఇప్పుడు భిక్షువులు ఉండాలని అనుకోలేము. ఈ లోక రీతికి తగ్గట్టు మంచి లక్షణాలు, గుణాలు గల భిక్షువులుగా ఉండాలని కోరుకుందాం. ఈ కాలానికి తగ్గట్టుగా మంచి భిక్షువులుగా తమ మనసులను మలుచుకోవడానికి ఈ శాసన అవతరణాయ అనే గ్రంథం చక్కగా ఉపయోగపడుతుంది అనడంలో ఏ సందేహం లేదు. భిక్షువులందరూ ఒప్పుకుంటారని, ఆచరిస్తారని మేము ఈ గ్రంథాన్ని సంకలనం చేయలేదు. కనీసం కొద్ది మంది అయినా అంగీకరిస్తే చాలు. ఈ మా కృషికి చాలినంత గౌరవం దక్కినట్లే. ధర్మం అనే పదాన్ని మాకు తెలిసినంత వరకు ఇతరులకు తెలుపుతూ మేము మా బాధ్యతను నెరవేర్చుకున్నాము. ఇతరులు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాము. దీనిని స్వీకరించకపోవడం అనేది మీ ఇష్టం. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ శాసన అవతరణాయే గ్రంథం ఎందుకు రూపొందించవలసి వచ్చింది అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది. సో శ్రీలంకలో ముఖ్యంగా ఫారెస్ట్ మానిస్ట్రీస్లో మొట్టమొదటగా ఈ పుస్తకం చదవమని చెప్తారు. ఆ తర్వాత మిగిలిన పుస్తకాలు చదివిస్తారు. అంటే శారీరక ప్రవచ తీసుకోవడం చాలా తేలిక, కానీ మానసిక ప్రవచ తీసుకోవడం అన్నది అంత ఈజీ కాదు. దానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. ఆ కృషికి తగ్గట్టుగా ఎన్నో విషయాలను మన మనసులో నింపుకోవాల్సి ఉంటుంది ధర్మానికి సంబంధించి. ఆ విషయాలు ఏంటి అనేది ఈ పుస్తకంలో
కొంతవరకు చెప్పడం జరిగింది. ఇది ఎవరైతే ధర్మాన్ని తమ మనసుల్లో నిలుపుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, అందుచేత ఇది మేము గృహస్థులుగా ఉన్నాం కదా! ఈ ప్రపంచ జీవితానికి సంబంధించిన విషయాలు మాకెందుకు అనుకోకుండా దీంట్లో ఉన్న కొన్ని సాధనలు, కొన్ని క్రమశిక్షణకు సంబంధించిన విషయాలు, శీలాలకు సంబంధించిన విషయాలు, వాటి ప్రాముఖ్యత, వాటన్నిటిని తెలుసుకొని కొన్నిటినైనా ఆచరించగలిగితే మీకు ఈ సాధనలో మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి అవన్నీ విషయాలు కూడా. సో, బుద్ధుడు ఎక్కువగా గృహస్థ జీవితంలో ఉండడానికి కన్నా కూడా ప్రవచ జీవితాన్ని స్వీకరించడానికే ఆమోదించేవాడు. ఎందుకంటే గృహస్థ జీవితంలో చాలా రకాల బాధ్యతలు, భారాలు ఉంటాయి. ఇంకా చిత్తమలినాలు పెంపొందించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుచేత ప్రవచ జీవితాన్ని ఎంచుకోమని భగవానుడు ఎక్కువ శాతం చెప్తూ ఉండేవాడు. ఆయన ఏ విషయాన్ని కూడా ఇతరుల మీద బలవంతంగా రుద్దేవాడు కాదు. దీంట్లో ఈ విషయాలు ఉన్నాయి, గృహస్థ జీవితంలో ఈ విషయాలు ఉన్నాయి, ప్రవచ జీవితంలో ఈ విషయాలు ఉన్నాయి, మీకు ఏది నచ్చితే దాన్ని స్వీకరించండి అని చెప్పేవారు. సో, అంతే తప్ప బలవంతంగా ఎవరి మనసు పైన ఈ విషయాలను రుద్దేవాడు కాదు. సో, ఈ రోజుకి ఇంతటితోటి ఆపేద్దాం. ఈ పుస్తకం నాకు చాలా ఇష్టమైన పుస్తకం అన్నమాట. అందుకే దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. సో, మిగిలింది రేపు చెప్పుకుందాం.